రంగేసి పువ్వేసి సందమామ రాముడే పుట్టిండే సందమామ ఆ రామ రాజ్యాన సందమామ నిత్య తారక మంత్రం సందమామ జగతిలో ఇసవంటి సందమామ పాలకుడే లేడమ్మ సందమామ జగమంత మెచ్చిన సందమామ యుగ పురుషుడోయమ్మ సందమామ పరిపరి దండాలయ్యో రామ పాదాన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో పరిపరి దండాలయ్యో రామ పాదాన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో నిండు కుండాల మా ఇంటి పువ్వై ఇలా వెల్పు దేవుడి వైనావయ్యా అభిమాని గుండెల్లో కలకాలం నీవే కన్నెల్ల కావాలి ఉంటావయ్యా పరిపరి దండాలయ్యో రామ పాదాన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో పరిపరి దండాలయ్యో రామ పాదాన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో నిండు కుండాల మా ఇంటి పువ్వై ఇలా వెల్పు దేవుడి వైనావయ్యా అభిమాని గుండెల్లో కలకాలం నీవే కన్నెల్ల కావాలి ఉంటావయ్యా పరిపరి దండాలయ్యో రామ పాదాన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో వందెందు గడసిన సందమామ సరిగాని రూపమే సందమామ తమ్ముళ్ళు గుండెల్లో సందమామ గుడిగట్టి నిలిపిందే సందమామ ఎన్ని తరములైన సందమామ వన్న తరగని పేరే సందమామ ఆ సూర్యకాంతలే సందమామ ఎన్టీఆర్ ఎలుగునే సందమామ ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపం
రూపమై నడిచిందో లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ ఎంత పుణ్యం చేసుకుందో వెండి తెర నిను కనగా ఎంత కీర్తి పొందెనేమో పాత్రలే నీ కలతో రఘుకుల రాముడు నీవే గోకుల కృష్ణుడు నీవే హరుడు శ్రీహరుడు అన్నీ నీవేగా సూర్య చంద్రాదుల తేజం విశ్వవిఖ్యాతుని రూపం అన్నిటా తానై నిండిన ఆకాశం ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ కష్టజీవుల కంటి మంటల్లో నుంచి అన్నాత్తుల అక్కండలలో నుంచి పుట్టింది ఈ కవిత. వజ్రాలు వెలిసినట్టు ఆ నవ్వు వెలుగు చూడు ఒళ్ళంత కళ్ళు చాలవే బంగారు కొండలాంటి ఆమెని ఛాయ చూస్తే రెప్పంటూ కొట్టలేములే తెలుగోడి పౌరుషాన్ని తన భుజము కెత్తుకున్న దమ్మున్న మారాజులే మన మీద దిద్ది ఉన్న మదరాసి అన్న మాట ఉద్యమించి తుడిచివేసలే తెలుగు జాతంటే ఏంటో అస్తినకు తెలిసేలాగా యుద్ధమే చేసిన వాడే రామన్నా ఒక్కడే ఒక సైన్యంగా ఆత్మగౌరవ విధి అంటూ తెలుగు తన రాతను మార్చెను సారథిగా ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ రామన్న రాజ్యమంటే ఇంతాగే ఉంటదంటూ చేతల్లో చేసి చూపెనే ఏదోటి ప్రాణమైన బొలిపువ్వ తీపి ఏంటో తెలుగోడి నోటికిచ్చెనే మన అన్న చెల్లి మధ్య చెరి సగము ఆస్తి అంటూ చట్టాన్ని తీసుకొచ్చనే క్యాన్సర్ తో ప్రాణమాగే ఊపిరినే ఆదుకోగా బసవతారకాన్ని తెచ్చనే ప్రజలు తన దేవుళ్ళంటూ అలికిన వీరుడు అతనే తెలుగు జాతంటే తారక రామన్నే గుండెలో మన తెలుగోడిని దాచిన మహనీయుడులే ఎంత అని పొగిడిన చాలదు తన చరితం ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో ఏ పాదమైతే ఈ నేల పైన దైవాల రూపమై నడిచిందో లోకాల నేరు ఆ నామమేగా అది గదిగో అతడే తారక రామం భువనాల నుంచి గగనాల దాకా ఘన కీర్తి గణ్య కారణ జన్మ అన్నా అంటే గుర్తొచ్చే పేరు పేదోడి కంచంలో అన్నం అయ్యారు తేనెదరాసపు పసిపాపే మీరు తెలుగు గడపల్లో పసుపై ఉన్నారు జగమెరుగని తీరు యుగ పురుషుడు మీరు భరత జాతి నింపుకున్న సంపదకు ఇంకో పేరు ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్ ప్రతి ఇంటిలోన ఒంటిలోన భాగమయ్యారు ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్ నీలాంటి గనుడు పుట్టరింక ఇంకో మారు
నిమ్మకూరు గ్రామాన నందమూరి ఇంటిలోన లక్ష్మయ్యకు పుట్టిన రాముడు నువ్వు, మా రాముడు నువ్వు. వెంకటరామమ్మ గర్భమనే ఆలయాన మనిషిగా జన్మించిన దేవుడు నువ్వు, కలియుగ దేవుడు నువ్వు. చదువుకునే సమయంలోనే నాన్నకు సాయంగా ఇంటిని కాయంగా సైకిల్ పై పాలను అమ్మి చరితకు శ్రీకారం చెమటే సాక్ష్యంగా. నీతి లేని చోట నువ్వు నిలవవు క్షణమైనా, సర్కారు కొలువు వదిలి నువ్వు సాగినావు స్వేచ్ఛ బాటనా. ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్, నీ గుండెల్లో నిండిన సంకల్పం వేరు. ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్, వాటి సాధనకై యోధుడిలా అడుగులేశారు. మద్రాసు నగరాన నిద్రారాలు మాని శ్రమించి రంగుల తెరకింగయ్యారు, అదనపు అంగయ్యారు. ఒక్కొక్క ఇట్టు ఉక్కు మెట్టులాగా మార్చుకొని వినోదమే కాదు విలువలు నేర్పే కథలను చూపించారు. రాజుకు ప్రతిరూపం కృష్ణదేవరాయలోను, కాల జ్ఞానాన్నే బోధించిన బ్రహ్మంగారు. పురాణ గాథలకే ఊపిరిపోసి మీరు తెరపై చూపి మాయిల వేలుకు అయ్యారు. పంతులులో గురు ధర్మం, జస్టిస్ చౌదరి న్యాయం, పాత్రలతో నేత్రాలకు నేర్పే విప్లవం. ఆంగికం వాచకం ఆహార్యంలోన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శిఖరం. అటు నటన ఇటు నిర్మాణాలు పైగా దర్శకత్వం కరుగే నిరంతరం. సాంఘికాలు జానపదాలు చరిత్ర పౌరాణికం చెరగని రామశకం. బసవరామ తారకమే నీనుగుటన తిలకము, ఆ తల్లి సల్లని గడుపు ఇచ్చే సంతానము. సధర్మచారినికి వైద్యం లేని రోగం, విలవిలలాడాడు తాళలేక వియోగం. అందుకే నిర్మించను క్యాన్సర్ రోగుల కోసం బసవతారకమ్మ పేర వైద్యాలయం. తనకింతటి ఖ్యాతిని ఇచ్చిన తెలుగు జాతిని అవమానిస్తుంటే అన్నాకి రాముడై భోగ భాగ్యాలను త్యజించాడు ప్రజాబంధువై. తెలుగు ఆత్మ గౌరవం నిలిపే సంకల్పుడై, వెండి తెరను వీడి నిలిచే మన సేవకుడై, జన ఉద్ధరణకు సిద్ధమాయ నవనాయకుడై. కదం దొక్కి పల్లె పల్లె రథం పైన కదిలే పేదోడికి ధైర్యమిచ్చే పెద్ద కొడుకు మల్లే. ఏడాదిలోనే తెలుగుదేశం జెండా ఎగరేసే మంత్రిగా చరిత్రపై చెరిగిపోని ముద్రను వేసే. పేదోడికి కూడుగూడు, మహిళలకు ఆస్తి హక్కు, సామాన్యులను కూడా పంపినాడు చట్టసభకు. రాచరికపు తీరునే రద్దు చేసి తీరేగా సంస్కారం సంస్కరణ సంక్షేమాల సర్కారు. ఎన్టీఆర్ ఓ ఎన్టీఆర్, జననాయకుడు అంటే మీరే గుర్తుకొస్తారు. మా రాముడు మీరే, మా కృష్ణుడు మీరే, మా దానవీర శూరకర్ణ మీరే సారు. ఒక్కేసి పువ్వేసి సందమామ, రాముడే పుట్టిండే సందమామ. ఆ రామ రాజ్యాన సందమామ, నిత్య తారక మంత్రం సందమామ. జగతిలో ఇసవంటి సందమామ, పాలకుడే లేడమ్మ సందమామ. జగమంత మెచ్చిన సందమామ, యుగ పురుషుడోయమ్మ సందమామ.
పరిపరి దండాలయ్యో రామ పాదాన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో పరిపరి దండాలయ్యో రామ పాదాన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో నిండు కుండాల మా ఇంటి పువ్వై ఇలా వెల్పు దేవుడి వైనావయ్యా అభిమాని గుండెల్లో కలకాలం నీవే కన్నెల్ల కావాలి ఉంటావయ్యా పరిపరి దండాలయ్యో రామ పాదాన కుసుమాలయ్యో మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో మహనీయుడు పుట్టంగా మురిసింది వాగువంక ఆ పాదం తాకంగా ఉప్పొంగే కృష్ణ గంగా తెర మీదికి అడిగేసి శిఖరాన్ని ఏలినావో తెలుగాకిలి నున్నగా చేసి దారులేసినావో కష్టజీవుల కన్నీళ్లు తుడువా కార్మికుడైనావో అభిమానుల అన్నగా నిలిచి దేవుడివైనావో ఎన్నెన్న తీరుల్లో తీసిన సినిమాలు మమ్ముల ఊపెనే పూనకాలు మా ఇంటి పొద్దు పొడుపువే రామా మా ఒంటి ఆట ఇడుపువే తెలుగింటి ఎలుగు అయితివే రామా మా కంటి సూపు వైతివే కోసలు పెడుకుంటా సందమామ ఆశతో చూసిండ్ర సందమామ ఏ దేవుడు పంపిండో సందమామ అప్పుడే కదిలిండే సందమామ నాగేటి సాలల్ల సందమామ బలరాముడై నడిసే సందమామ జనమంత చేకొట్టి సందమామ బ్రహ్మరథమే పట్టే సందమామ నలిగిపోతున్న రాష్ట్రం కోసం నాయకుడైనావో కొలిమిలున్న నిప్పురపై కనకనమన్నావో మసిపూలి సంతోషం. మనం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మన అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం కమ్మపాలెంలో మనం ఎన్టీ రామారావు గారి బొమ్మ దగ్గరికి వచ్చాం. మీ అందరూ కూడా వచ్చినందుకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మా మహిళమ్మలకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్టీ రామారావు గురించి మీ అందరికి కూడా తెలుసు. ఎట్లా మీటింగ్ ఉంది, ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను రెండు మాటలు చెప్తాను. నెక్స్ట్ ఇయర్కి ఎట్టు పరిస్థితుల్లో మనం కంస విగ్రహం పెట్టుకునే విధంగా ఇక్కడ దాన్ని మొదలు పెడతాం. అదేవిధంగా పోయినసారి అనేక వర్కులు కూడా మన దగ్గర పెట్టించాం. ఎందుకంటే ఇక్కడ వచ్చే లోపల ఏంటంటే మనకి మెయిన్గా మొన్న కూడా 2400 మెజార్టీ తీసుకొచ్చారు. ఇక్కడ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే కంచుకోటగా తెలుగుదేశం పార్టీ అంటే ఒక అభిమానం మీద మీరు చూపించే ప్రేమ అనురాగాలతోటి ఎప్పుడు కూడా మంచి మెజార్టీ ఇక్కడ వస్తూ ఉండేది. ఇక్కడ 7 కానీ 8 కానీ తప్పకుండా కూడా దీన్ని మార్పు చేయాలనేదే మన ఉద్దేశం. దీన్ని కూడా 3100 మెంబర్షిప్ కూడా చేసుకున్నారు. చాలా సంతోషం. మీ అందరూ కూడా మన ధన్యవాదాలు. అదేవిధంగా పోయినసారి ఏంటంటే కొంతమంది నాకు కరెంట్ లైన్ వద్దు, మాకు డ్రైన్ వద్దు, మాకు ముందుకు రోడ్డు పెద్దది వద్దు, ఇవన్నీ కూడా మాట్లాడారు. ఈసారి ఎవరి మాట వినేది లేదు. దాని పని దాన్ని చేసుకొని వెళ్ళిపోతుంది. సెంటర్ లైటింగ్ తోటి రోడ్డు కూడా మొదలు పెడతాం. అటు శ్రీనివాస థియేటర్ రోడ్డు కూడా అది కూడా ఎక్కువ చేసింది కొంచెం ఉంటే దాన్ని కూడా మన కమిషనర్ చెప్పాం. అది కూడా 40 అడుగుల రోడ్డు అది కూడా చేస్తాం. చేసిన తర్వాత మన శ్మశానం అది ఏదైతే మన కార్పొరేషన్లో పెట్టేసి ఒక 2 ఎకరాలు దానికి బరెల్ గ్రౌండ్కి ఇచ్చారు, ఎవరో ముస్లిమ్స్కి ఇచ్చారు. దాన్ని కూడా అది క్యాన్సిల్ చేయించి దాన్ని ఒక మన ఏరియాలో పార్క్ ఉండేటట్టుగా దాన్ని కూడా డెవలప్ చేస్తాం. అదేవిధంగా ఉండే ఇంకా చిన్న ఏమున్నాయో అవి కూడా కంప్లీట్ చేస్తాం. మెయిన్ హంగుతోటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక మంచి సర్కిల్ చేసి ఇక్కడ నిలబడటానికి వసతి లేకుండా ఉండే పరిస్థితి నుంచి తీసుకొచ్చి మంచి విగ్రహం పెట్టుకొని ఈసారి కొంచెం భారీ ఎత్తున బాగా చేసుకునే విధంగా ఆ లోపు పని అయిపోయేటట్టుగా నా పని నేను కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా.
మనం కూడా ఎమరబడుతున్నాం. 5 ఏళ్ళేమో రాక్షస పాలన ఉంది. ఈరోజు ఉండే ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయి. పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. అన్నీ కూడా సర్వనాశనం చేసి ఈరోజు చేసి పెట్టారు 5 సంవత్సరాల్లో. ఇప్పుడే స్ట్రీమ్లైన్ అవుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన నాయకుడు కాబట్టి మొత్తం స్ట్రీమ్లైన్ చేసి ఈరోజు ఉండే పరిస్థితుల్ని ఒక్కోటి చేస్తున్నారు. దాదాపు నాకు మార్చిలో అట్లా శాంక్షన్ అవ్వచ్చు. ఇది ఆల్రెడీ పెట్టాను, ముఖ్యమంత్రి గారి చేత సంతకం పెట్టించాం. ఇది కూడా వచ్చేస్తే మనకి అప్రూవల్ అయ్యి వచ్చిందంటే ఇమ్మీడియట్గా పని మొదలు పెట్టేసి అక్కడి నుంచి ఆర్చి పెట్టేసి మనం ఏదైతే అప్పుడు ముందు అనుకున్నామో దాని పద్ధతి ప్రకారంగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. మీకు ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా కూడా మీరు పర్సనల్గా కలవచ్చు, ఫోన్ చేయొచ్చు. మీరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా చెప్పండి. నా వంతు నేను తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మన పార్టీ అధికారంలో ఉంది. మీరు ఇప్పుడు కూడా బాధపడే పరిస్థితులు రాకూడదు. అందరూ కుటుంబాలు సంతోషంగా ఉండాలనేదే నా ఉద్దేశం. మీ కుటుంబాల్లో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా తెలియపరచండి. తప్పకుండా నా పూర్తి సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా పెట్టాం. 10,000 మంది ఈరోజు మనం ప్రతిసారి పెడతాం. 10,000 ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన భోజనం, నాన్ వెజ్ భోజనం పెడతాం. కాబట్టి మన వాళ్ళందరూ కూడా వచ్చి తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటున్నా. అందరికీ కూడా వసతులు అన్నీ కూడా చేశారు. అక్కడ ఏ ఇబ్బంది ఉండదు. 10 నిమిషాలు వచ్చేసి అందరూ కూడా భోజనం చేయాలని చెప్పేసి మన మహిళలు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పేరున అందరికీ కూడా నేను తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు.